గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రతి అక్క చెల్లెలకి ఇష్టమైన సాంప్రదాయం ఇది. అక్క వాళ్ళ ఇంట్లో ఎన్ని కోట్లు ఆస్తున్నా అమ్మ వాళ్ళ ఇంట్లో బియ్యం ఇష్టం లేని వాళ్ళకి ఎవరు బియ్యం అంటే కేవలం బియ్యం కాదు. ప్రతి గింజలో పుట్టింటి ప్రేమ, ఆశీర్వాదాలు, అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ కలిసి ఉంటాయి. కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా, పాప లాంటి లేత పదం పాఠశాలగా కూనలమ్మ జానపదం. మా పాప ముందు మేము మళ్ళీ పెళ్లి చేసుకున్నాం అనిపించింది. మా పద్ధతి ప్రకారం తాళి అలానే కట్టారు. పాట చూపగా కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు. మా పెద్దమ్మ కాదు మా అమ్మ. నాకు జరిగే ప్రతి శుభకార్యము ఆమె చేతుల మీద జరిగేది. ఇంతకు బియ్యం ఇలా ఎందుకు వెనక్కి తీసుకున్నారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సంప్రదాయాలు నిలిచేలా, మన సంస్కృతి కొనసాగేలా ప్రతి ఇంట్లో ఇలాగే ఆనందం ఉండాలని కోరుకుంటున్నాం. మన మంచిని కోరుకోవడంలో అమ్మ తర్వాతే ఎవరే.